మన సాటి మనుషులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో అయినా సరే సంఘటితంగా వారి కుటుంబాలకి మనం భరోసాగా ఉండాలని నిర్ణయిస్తున్నాం. ఎన్నో చారిటీలు చేస్తూ ఉంటాం, ఎవరినో కష్టం వస్తే ఫోన్ పేర్లో డబ్బులు పంపిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. కానీ ఇది చాలా తీవ్రమైన ఉగ్రవాదం అనే ముసుగులో అమాయక ప్రాణాలను బలిగొన్న ఆ ముష్కర్లకి ఎంత శిక్ష పడినా అది తప్పదే. వాళ్ళ ప్రాణాలకి లైఫ్ మీద గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉండవు. వాళ్ళు ఒక పిచ్చి ఉన్మాద స్థితిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ మనకి కుటుంబాలు ఉన్నాయి, మనకి ఆశలు ఉన్నాయి, భావితరాల మీద మనకి భవిష్యత్తు మీద నమ్మకం ఉంది. మన పిల్లల్ని మనం పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటే చూడాలని కోరుకున్న ఒక తండ్రి, ఎంతమంది తండ్రులు ఉన్నారో చూడండి. ఇందులో కళ్ళ ముందు ఆ యొక్క తండ్రి ప్రాణాలు తీస్తుంటే ఆ కుటుంబంలో ఆ పసి పిల్లలు ఎన్ని సంవత్సరాలు దాన్ని మెచ్చుకోగలరు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా వెంటాడుతూనే ఉంటుంది అలాంటి లీడర్లు. దయచేసి ఇలాంటి దురదృష్టకరమైన స్థితి భారతదేశంలో మరెవ్వరికీ రాకూడదు. అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉండకూడదు. దీనికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా జరగాలి. ఒక భారతీయులుగా మనం కూడా దానికి సంసిద్ధమై ఉండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి.